2007 సంవత్సరంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక జీవో, అందులో ప్రభుత్వము 7 కొండల్ని దివ్యక్షేత్రంగా ప్రకటించింది. కానీ ఆ ప్రకటనతోనే అంతవరకు ఆగిపోయింది. జీవో అనే దానికి చట్టబద్ధత లేదు. అయితే దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనడానికి మనకు ఒక ఉదాహరణ కనిపిస్తే కంటోన్మెంట్ బోర్డ్స్ యాక్ట్ అని మీకు వినుంటారు కదా. మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు, కంటోన్మెంట్ బోర్డు అది మన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కింద కానీ, లేకపోతే పంచాయతీరాజ్ వ్యవస్థ కింద కానీ, లేకపోతే మున్సిపల్ వ్యవస్థ కింద కానీ రాదు. చెప్పుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం కిందనే కాదు, అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కింద ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి బయట ఉంటుంది. ఈ కంటోన్మెంట్ బోర్డు 1924లో మొదలైంది మన భారతదేశంలో. 2006లో ఆ చట్టాన్ని సవరిస్తూ కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కంటోన్మెంట్ బోర్డు ఎలా పనిచేస్తుంది అంటే అక్కడ ఉన్న మిలిటరీ కమాండర్ కింద అది పనిచేస్తుంది. ఆయన దానికి ప్రెసిడెంట్. అయితే అక్కడ కొంతమంది నాన్ మిలిటరీ పర్సన్ కూడా ఉంటారు, ఎందుకంటే ఆ ప్రాంతంలో సివిలియన్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ప్రాతినిధ్యం కోసమని అక్కడ ఎలక్షన్లు జరుగుతాయి. 2 నుంచి 8 మంది సభ్యులను ఎన్నుకుంటారు. ఏది కేవలం సివిలియన్స్ వాళ్ళు. ఆ సభ్యుల 8 మంది కలిసి మళ్ళీ ఒక వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. వీళ్ళ వరకే వీళ్ళు ఆ కంటోన్మెంట్ ప్రాంతాన్ని వాళ్ళు అక్కడ దాన్ని పరిపాలిస్తారు. ఆ ఉదాహరణ తీసుకొని ఆ ఉదాహరణ ప్రకారము మనం కూడా తిరుమల, తిరుపతి, తిరుచానూర్, ఆ 7 కొండలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వము దివ్యక్షేత్రంగా ప్రకటించింది కాబట్టి దానికి ఒక చట్టబద్ధత కల్పిస్తూ దాని పరిపాలనా వ్యవస్థని ఏర్పాటు చేయాలి. అది ఏ విధంగా జరగాలి అంటే కంటోన్మెంట్ బోర్డులో ఉన్న స్ఫూర్తిని తీసుకొని, దాంట్లో ఉన్న దాన్ని అనుకరించడం కాదు, అందులో ఉన్న స్ఫూర్తిని తీసుకొని. ఇప్పుడు మిలిటరీ కమాండర్ ఎట్లయితే హెడ్, మన హిందూ ధర్మానికి అక్కడ ఆయా క్షేత్రాల్లో ఉన్న మన స్వామీజీలు కానీ, జియర్లు కానీ, లేకపోతే శంకరాచార్యులు వారు కానీ ఎవరైతే వారు ఆ ప్రాంతానికి ప్రెసిడెంట్ గా అక్కడ డిక్లేర్ చేయాలి చట్టబద్ధంగా. తర్వాత వేరే మిగిలిన సివిలియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పించాలి. కల్పించకపోతే అది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి వ్యతిరేకం అవుతుంది. సో కాబట్టి అక్కడ వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పిస్తూ అక్కడ ప్రత్యేకమైన ఎన్నికలు జరుగుతాయి. దానికి పంచాయతీరాజ్ చట్టం కింద కానీ, లేకపోతే మున్సిపల్ వ్యవస్థ కానీ దాని కింద ఆ చట్టాల పరిధికి బయట ఉండాలి ఈ దివ్యక్షేత్రం యాక్ట్.